హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోలు మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, లిల్లీపుట్లు సిరీస్లో 5వ భాగమైన చీకటి కోట మొదలు పెడదామా? అలా విక్రమార్కుడు లిల్లీపుట్లు ముందుకు సాగుతూ ఆ కోట ప్రాంతానికి చేరుకున్నారు. ఆ కోట చుట్టూ నల్లని పొగ కమ్ముకుని ఉంది. ఆ నల్లని పొగ కూడా విచిత్రంగా కదులుతూ, అది ఒక రాక్షసి నోట్లో నుంచి వస్తున్న శ్వాసలాగా కదులుతూ ఉంది. ఆ కోట కూడా విచిత్రంగా ఉంది. నీడలతో తయారు చేయబడిన కోట తన రూపాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంది. ఆ కోట బుర్జులు పాములు కదులుతున్నట్లు, తనకంటూ వేరే జీవం ఉందా అన్నట్లు భయానకంగా ఉంది. గురి ఇది చూసి, ఈ కోట నాకు బ్రతికున్నట్లనిపిస్తుందిరా అన్నాడు. బల్లి వెంటనే భయపడి విక్రమార్కుడి కవచాన్ని గట్టిగా పట్టుకుని, నేను గాని ఎప్పుడైనా సృహ తప్పితే చూసుకోరా బాబు, నా మీద కాలేసి తొక్కవాకే అని భయపడసాగాడు. చెవి తన కళ్ళు మూసుకుని, ఈ కోట గోడలు ఏదో మాట్లాడుతున్నట్టు నాకు అనిపిస్తుందిరా అన్నాడు. విక్రమార్కుడు, ఇది కాలానాష్ ప్రపంచం. ఇక్కడ అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఒక్క ఏమరిపాటు కూడా వరం కింద భావించి కాలానాష్ మన మీద దాడి చేసే అవకాశం ఉంది అన్నాడు. మెరుపు వెంటనే ఒక మొక్కల పొదలో దాక్కుని, ఇంత జాగ్రత్త సరిపోతుందా అన్నాడు. ఒరే, నీకు పరాచికాలు ఎక్కువయ్యాయిరా మెరుపు అన్నాడు దృష్టి. తర్వాత దృష్టి ఆ కోటను అద్భుతమైన చూపుతో మొత్తం చూడసాగాడు. ఇక్కడ ఈ కోట లోపల ఒక పెద్ద హాల్ ఉంది. ఆ హాల్లో వెలుగుతో మంత్రించిన స్ఫటికాలతో చేసిన ఒక చెరసాల ఉందిరా. చిన్న చిన్న జీవాలు, మెరుస్తున్న విచిత్రంగా ఉన్న జీవాలు ఆ చెరసాల్లో బందీలుగా ఉన్నాయిరా అన్నాడు దృష్టి. మేధావి కాలానాష్ ఈ మంత్రశక్తులు కలిగిన ఆ జీవాలన్నిటినీ బంధించి వాటి శక్తులను వాడుకుని తన శక్తిని అమాంతం పెంచేసుకుంటున్నాడు అన్నాడు. యంత్ర, అయితే నేను వెంటనే ఈ గోడల్ని పగలగొడటానికి మంచి యంత్రం తయారు చేస్తాను అన్నాడు. అంతవరకు ఎందుకు సోదరా, నేను నా చేతి వేలతోనే కోట గోడల్ని ముక్కలు ముక్కల కింద ఎరగ కొడతాను అన్నాడు బాహుబల. మనము పగలగొట్టకూడదు. ఈ కోట గోడలకు జీవం ఉన్నది, అందుకని వాటి మీద బలం ఉపయోగించకూడదు అన్నాడు మేధావి. అందుకు బాహుబల, చిన్న దెబ్బైనా కొడతాను. మరీ ఇంత పెద్ద కోటకి గేటులు గాని ద్వారాలు గాని లేవు, మనం లోపలికి ఎలా ప్రవేశిస్తామో అన్నాడు. అందుకు మేధావి, ఈ కోటలో ప్రవేశించాలంటే మౌనం అనే దాన్ని వాడినప్పుడే ఈ కోటలోకి ప్రవేశించగలుగుతాం. ఈ కోట మనలోని భయాలను, శబ్దాలను గ్రహించి కోట గోడల్ని ఇంకా బలంగా తయారు చేస్తుంది. ఈ కోట గోడని మోసం చేసి మనం లోపలికి వెళ్ళాలంటే మౌనంగా ప్రవేశిస్తే గాని మనం లోపలికి వెళ్ళటానికి ఉపయోగపడదు అన్నాడు మేధావి. అందుకు మెరుపు, మౌనమ్మా, అది నాకు జీవితంలో రానిది కదా. నేను జీవితంలో ఎప్పుడు ఒక్క నిమిషం కూడా మాట్లాడకుండా ఉండలేనని తెలుసు కదరా అన్నాడు. వెంటనే మేధావి, బల్లి నువ్వు ముందుకు వెళ్ళి చెయ్యాల్సిన పనేంటో చూడు అన్నాడు. బల్లి వెంటనే మౌనంగా ఎటువంటి శబ్దం చేయకుండా ఆ కోట గోడలు ఎక్కి కోట గోడల మధ్యలో ఉన్న రంధ్రంలో నుంచి లోపలికి ప్రవేశించి లోపలున్న ఒక చిన్న మీటని నొక్కాడు. ఆ మీట తిప్పగానే అక్కడి కోటగోడ కరిగిపోయిందా అన్నట్లు విచిత్రంగా కోటగోడలో ఒక ప్రదేశమంతా మాయమై కోటగోడలో ప్రవేశ మార్గం ఏర్పడింది. విక్రమార్కుడు, బాగా తెలివిగా పనిచేసావు అబ్బాయి, సూపర్ అన్నాడు. లోపలకు ప్రవేశిస్తే లోపల వెలుగుతున్న దీపాలన్నీ పచ్చటి వెలుగుతో విచిత్రంగా వెలుగుతున్నాయి. అక్కడ ఉన్న గదులన్నీ చిన్నపిల్లలు ఆడుకుంటున్న బొమ్మల్లాగా విచిత్రంగా అమర్చబడి ఉన్నాయి. చెవి వెంటనే తన చెవిని గోడకేసి పెట్టి, ఈ గోడలు మనం మాట్లాడేవన్నీ చర్చించుకుంటున్నాయి అన్నాడు. వెంటనే గురి, ఈ ప్రదేశంలో మనం ఒక తప్పు మాట మాట్లాడినా మన జీవితంలో మనం ఇక్కడ ఇరుక్కుపోవడం ఖాయం అన్నాడు. వీరిలా మాట్లాడుకుంటూ ఉంటే ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ కోటపై నుంచి ఒక బండరాయి వాళ్ల మీద వచ్చి పడబోయింది.
అది వెంటనే గ్రహించిన బాహుబల ఒక చేత్తో ఆ రాయిని పట్టుకుని ఇది తేలిగ్గా ఉంది. అని పక్కకు పడేశాడు. వెంటనే అది చూసిన మెరుపు బతికిపోయానురా బాబు. ఆ రాయగాని నాకు తగిలి ఉంటే జీవితంలో నేను ఏమైపోయేవాడినో. అన్నాడు. దృష్టి తన తీక్ష్ణమైన చూపుతో చుట్టూ చూసి చెరచాల నిండా ఎన్నో విచిత్రమైన జీవులు, యక్షణులు, అద్భుతమైన శక్తులు కలిగిన చిన్న జీవాలతో నిండి ఉందిరా అన్నాడు. వారలా మాట్లాడుకుంటూ ఉంటే ఆ చెరసాల్లో బంధించి ఉన్న ఒక యక్షిని ఇలా అంది, మమ్మల్ని రక్షించండి. మాంత్రికుడు మా శక్తులన్నిటినీ తన మంత్రశక్తితో పీల్చుకుని మమ్మల్ని ఇక్కడ పడేశాడు. మమ్మల్ని రక్షించండి అని అరవసాగింది. ఈ చెరసాల చుట్టూ ఉన్న మంత్రించిన స్ఫటికాలను గాని మనం గాని పగలగొట్టగలిగితే వీరందరూ విముక్తి పొందుతారు. కానీ స్ఫటికాలను మనం పగలగొడితే అవి చాలా పెద్ద శబ్దంతో పేలిపోతాయి. అలా పగలగొడితే మనం బతుకుతామో లేదో ఆలోచించండి అన్నాడు. వెంటనే యంత్ర నా దగ్గర ఒక ఆలోచన ఉంది. కొంచెం రిస్క్ కాదు, పూర్తిగా రిస్కే. కానీ వేరే మార్గం లేదు. నేను ఇక్కడ నా పనిముట్లను వాడి విచిత్రమైన క్రిస్టల్ డిస్రప్టర్ అనే యంత్రాన్ని సృష్టించగలను. అది సరిగ్గా పనిచేసిందనుకో, ఈ చెరసాల్లో ఉన్న అన్ని స్ఫటికాలను ముక్కలు కింద పగలగొట్టేయగలదు. కానీ తేడా వస్తే మనందరం భస్మమైపోతాం అన్నాడు. మేధావి, నీ మీద మా అందరికీ నమ్మకం ఉంది. ఆ యంత్రాన్ని ప్రయోగించు, ఏమవుతుందో చూద్దాం అన్నాడు. యంత్ర దేవుణ్ణి తలుచుకుని ఆ మీటను నొక్కాడు. ఒక విచిత్రమైన శబ్దం చెరసాల మొత్తం దద్దరిల్లిపోయింది. ఆ శబ్ద తరంగాల వలన ఆ చెరసాల్లో అమర్చబడి ఉన్న విచిత్రమైన స్ఫటికాలన్నీ ఒక్కసారిగా ముక్కలుగా పగిలిపోయాయి. ఇది జరిగిన వెంటనే చెరసాల్లో బందీలుగా ఉన్న యక్షణులు, మహాశక్తి కలిగిన విచిత్రమైన జీవులన్నీ బంధ విముక్తులైపోయాయి. వెంటనే బందీలు తప్పించుకున్నారు అనే శబ్దంతో చెరసాలంతా మారుమోగసాగింది. ఇది జరిగిన వెంటనే కాల్నాష్ చీకటి నీడల సైన్యం అక్కడ వారి ముందు ప్రత్యక్షమయ్యాయి. చుట్టూ నీడల రూపంలో ఉన్న ఆ సైన్యం నీడల రూపంలో వారి మీద దాడి చేయడానికి వచ్చి నిలబడ్డాయి. ఆ సైన్యం చేతిలో ఎన్నో రకాలైన విచిత్రమైన కత్తులు లాంటివి పట్టుకుని లిల్లీపుట్లు విక్రమార్కుడి మీద ప్రయోగించడం మొదలుపెట్టాయి. మేధావి ఎలా వస్తున్నారు, ఎటు వస్తున్నారనే దాన్ని అంచనా వేసి ఏ నీడను ఎలా ఎదుర్కోవాలో అందరికీ చెబుతున్నాడు. మిగతా వాళ్ళు యుద్ధం చేసుకుని వెళ్ళిపోసాగారు. విక్రమార్కుడు వేగంగా తన కత్తిని తిప్పుతూ ఆ నీడల్ని వధించసాగాడు. మెరుపు ఆ నీడల చేతిలో ఉన్న అస్త్రాలన్నీ లాక్కుని ఆ అస్త్రాలతోనే వారిని చంపడం మొదలుపెట్టాడు. యంత్ర వెలుగుతున్న ఆకులను వాడుకుని విచిత్రమైన వెలుగు బాంబులను తయారు చేసి ఆ నీడల మీద విసరటం మొదలుపెట్టాడు. ఆ వెలుగు బాంబులు ఆ నీడల మీద పేలితే వెంటనే ఆ వెలుగు తీవ్రతకు తట్టుకోలేక నీడలన్నీ చిన్నా భిన్నం అవసాగాయి. దృష్టి తన చూపును వాడుకుని ఆ నీడల్ని తప్పించుకుని వాటిని అంతమొందించడం మొదలు పెట్టాడు. చెవి తన వినికిడి శక్తిని ఉపయోగించుకుని మనిషికి కనపడకుండా దాడి చేస్తున్న శత్రువులను కనిపెట్టి వాటిని అంతం చేయటం మొదలు పెట్టాడు. బల్లి ఆ చెరసాల్లో దొరికిన ఇనప సంకెళ్లను వాడుకుని ఆ నీడలను వాటితో బంధించి వాటిని నాశనం చేయటం మొదలు పెట్టాడు. గురి గురించి చెప్పనవసరం లేదు. తన దగ్గరున్న విచిత్రమైన బాణాలతో దాడి మొదలు పెట్టాడు. ఆ బాణాల నుంచి వెలువడుతున్న వెలుతురు వల్ల ఆ నీడలన్నీ చిన్నాభిన్నం అవసాగాయి. ఇక కాలానాష్ సైన్యమంతా అంతమైపోతాంది. గెలుస్తామనుకునే సమయానికి ఆ కోటంతా ఒక భయంకరమైన శబ్దంతో నిండిపోయింది. ఆ కోట గేటు మూసుకుపోయింది. వెంటనే వారి ముందు అతి భయానకమైన రూపంలో కాలానాష్ నీడలో నుంచి ప్రత్యక్షమయ్యాడు. అతని చేతిలో మెరుస్తున్న రాజు సేతిపతి కిరీటం ఉంది. అతను నవ్వుతూ ఈరోజు ఈ చిన్న చిన్న ప్రాణులను కాపాడావు,
కానీ మీ తలరాతను మీరు తెలుసుకోలేకపోతున్నారు. రేపు ఉదయం నేను రాజుని అంతమొందిస్తున్నాను. ఈ రాజ్యం ఇకపైన నాదవుతుంది అని నవ్వేసి కాలానాష్ అంతర్ధానమైపోయాడు. విక్రమార్కుడు వెంటనే కంగారుగా మాట్లాడసాగాడు. కాలానాష్ చేతిలో ఉన్నది రాజుగారి కిరీటం. రేపు సూర్యాస్తమం అయ్యే లోపల మనం అతన్ని కాపాడలేకపోతే కాలానాష్ చేతిలో రాజుగారి అంతమవటం తథ్యం. వెంటనే మనం పరిగెత్తాలి అన్నాడు. అందుకు మేధావి, అయితే ఆ కాలానాశను అంతమొందించడానికి సమయం ఆసన్నమైంది అనుకుంటూ, పదండి మిత్రులారా, మనమేంటో తేల్చుకుందాం అన్నాడు. ఇక్కడితో లిల్లీపుట్ల 5వ భాగమైన చీకటి కోట పూర్తయింది. మళ్ళీ వచ్చే భాగంతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.